మీ కృప అనుగ్రహించండి నాయనా తండ్రి. మరి యోగ్యమైన రీతిలో మీ బలలో చేయవేయటానికి సహాయం చేయండి. అందుకొరకై మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మాకు అర్థమవునట్లుగా సహాయం చేయండి. నిలబడిన మీ దాసుడు బలహీనుడు, కనికరించు ప్రభు. మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి గణపరచి ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కాబట్టి మనం చూస్తూ వచ్చాం, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏదైతే దేవదూతలు ఆశించి పోగొట్టుకుంటూ వచ్చారో అటువంటి ఆ స్థానాన్ని యోగ్యత లేనటువంటి నీకు నాకు ప్రభు ఇచ్చాడు. కనుకనే మనము ఆయన్ని స్తుతించి గణపరచాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుతాం చూడండి, 5వ వచనములో మనం చదువుతాం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎళ్ళ చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అది కృప అంటే. ఏదైతే ఆశించి లూసిఫర్ తన అనుచరులు పోగొట్టుకున్నారో ఆ స్థానాన్ని ఎట్టి యోగ్యత లేనటువంటి మట్టి మానవులమైనటువంటి మనకు దేవుడు అనుగ్రహించటాన్నే కృప అని అంటాం. కాబట్టి ఆయన కృప ద్వారానే మనము రక్షించబడ్డాం. కాబట్టి ఏదైతే పోగొట్టుకున్నారో దానికి మనలను వారసులుగా చేశాం. మీకు ఇంకా కొంచెం అర్థం కావాలి అంటే బైబిల్ గ్రంథంలో మనం ఒక మాట చదువుతాం. ఏంటిది అంటే ప్రభువు చెప్పినటువంటి మాట, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అనేది. కాబట్టి ఆయన సింహాసనం ఏంటి? ఆకాశం. ఆయన పాదపీఠము భూమి. కాబట్టి నిన్ను నన్ను ఎక్కడ నుంచి నిర్మించాడు అంటే ఆయన పాదముల దగ్గర నుంచి మనల్ని అంటే ఆయన పాదపీఠమైనటువంటి భూమిలో నుండి నిన్ను నన్ను నిర్మించి ఏం చేస్తూ వచ్చాడు? ఆకాశానికి ఎత్తాడు. ఆకాశానికి ఎత్తాడు. ఆకాశం అంటే ఆయన సింహాసనము. అందుకే పరలోకం గురించి వ్రాయబడే మాట ఏంటిదంటే, వీధులు, బంగారపు వీధులు, రత్నాల పునాదులు, ముత్యాల గుమ్మాలు కదా. ఆకాశము. పరలోకం అంటే ఏంటిది అంటే, పరలోకం ఏంటిది? బంగారపు వీధులు, రత్నాల పునాదులు, ముత్యాల గుమ్మ. ఏంటిది అదంటే ఆయన యొక్క సింహాసనము అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ సింహాసనానికి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళేదాని కొరకై తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి, అయితే ఎవరైతే ఆశించారో అటు వారిని ఎక్కడ వేశాడు? పాతాళము. అంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, పాతాళం ఎక్కడుంది? ఆయన పాదాల క్రింద ఉంది. కాబట్టి ఆశించి అంటే దేవదూతలుగా దేవుని స్తుతించినటువంటి ఆ యొక్క లూసిఫర్, అతని యొక్క ఆ సమూహము ఎక్కడికి త్రోయబడిందంటే ఆయన పాదాల క్రిందకి త్రోయబడింది అనేది మనం గమనిస్తాం. కాబట్టి ప్రభు అంతా ఉన్నటువంటి దానిలో ఉన్న అర్థం అది. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటే మిమ్మల్ని
ఏ యోగ్యత లేనటువంటి మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళానంటే నా సింహాసనం దగ్గరికి తీసుకొని వెళ్ళానయ్యా. ఎవరైతే నా మీద తిరగబడుతూ వచ్చారో, నా స్థానాన్ని ఆక్రమించాలని ఆశపడుతూ వచ్చారు, అటు వారిని ఎక్కడేశాను, నా పాదాల కిందకి తోసివేశానయ్యా. ఏంటి కారణం అంటే, ఎందుకు నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాడు? కారణం ఏంటిదంటే, మనం చదువుకున్నటువంటి రీతిగా ఇదే ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్న రీతిగా 6వ అధ్యాయంలో ఏమంటుందంటే, క్రీస్తు యేసులో ప్రేమ చేత మిమ్ములను ఏర్పరచుకొనెను. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునుపు ఏర్పరచుకున్నటువంటి ఆ ఏర్పాటే ఈ బైబుల్ అంతటికీ కారణం. ఆ ఒక్క మాటేనండి ఈ బైబుల్ రాయటానికి కారణమైంది. జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసులో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అనేటటువంటి ఆ మాటే ఈ బైబుల్. ఆ ప్రేమ ఈ బైబుల్, అంతే తప్ప దీనిలో వేరొకటి లేదు అనేది మనం గమనిస్తాం. దీనిలో ఉన్నదంతా కూడా, దీనిలో చేయబడినటువంటి కార్యాలన్నీ కూడా ఏ విధము చేతనైనా నన్ను ఆ సింహాసనానికి తీసుకుని వెళ్ళాలా, నన్ను ఆ సింహాసనానికి తీసుకుని వెళ్ళాలి. అయితే నీవు నేను ఎలా ఉన్నాము అంటే, ఇక్కడ మనం చదువుకుందాం. మనం ఎలా ఉన్నాము అంటే చదువుకుంటూ వద్దాం రండి. చూడండి 13వ వచనంలో మనం చదువుతాం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి మునుపు ఎట్లా ఉన్నామంటే దూరస్తులమైపోతూ వచ్చాం. దూరస్తులమైపోవటానికి కారణం ఏంటిదంటే, మనం గమనిస్తాము ఆదికాండంలోనే 2వ అధ్యాయంలో ఆదాము అవ్వ చేసినటువంటి ఆ పాపము కారణం చేత వెళ్ళగొట్టబడినటువంటి స్థితి, మనం దేవుని నుండి దూరపరచబడినటువంటి స్థితి, తిరిగి ఏదేనులో ప్రవేశించకుండా ఆ యొక్క మండుచున్న అగ్ని ఖడ్గాలుంచబడినటువంటి స్థితి. అటువంటి ఆ స్థితి దూరస్థులమైనటువంటి మనలను తిరిగి సమీపస్తులుగా చేసేదాని కొరకై, తిరిగి తన దగ్గరకు తీసుకునే దాని కొరకై దేవుడు ఎన్నో రకాలైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ వచ్చాడు. ఆ కార్యాలన్నే ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంఘటన. ఏంటిది ఆ కార్యాలు అంటే మనం చూస్తాం. మానవుడు ఆ రీతిగా దూరమైన తరువాత మరింత దూరమైపోయిన కారణం చేత వారందరినీ జలప్రళయముతో నశింపచేసి నోవాహు అను తన కృప పొందినటువంటి ఒకని ద్వారా తిరిగి ఈ యొక్క జనాన్ని విస్తరింపచేస్తూ వచ్చాడు. తర్వాత సొదొమ గొమొర్ర ద్వారా కొద్ది మందిని నశింపచేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మానవుల్ని సరిదిద్దేదాని కొరకై మనం గమనిస్తాం, మోషే లాంటి నాయకులను ఏర్పరుస్తూ వచ్చాడు. అహరోను లాంటి ఆ యొక్క యాజకులను ఏర్పరుస్తూ వచ్చాడు. ఆ తరువాత సమూయేలు లాంటి న్యాయాధిపతులను ఏర్పరుస్తూ వచ్చాడు. ఆ తరువాత ప్రవక్తలను ఏర్పరుస్తూ వచ్చాడు, రాజులను ఏర్పరుస్తూ వచ్చాడు. అయినప్పటికీ మానవునిలో ఎటువంటి పరివర్తన లేని కారణం చేత తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి సర్వమానవాళి పాపాలన్నిటినీ పరిహరించేదాని కొరకై ఆ కల్వరి శిలువకు ఆయన అప్పగించాడు. తద్వారా ఆ రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తిరిగి సమీపస్తులుగా చేయబడేదాని కొరకై, సమీపంగా రాగలిగేదాని కొరకై దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. అయినప్పటికీ మానవుడు సరైనటువంటి విధానంలో లేని కారణం చేత, సమీపించటానికి రాలేనటువంటి కారణం చేత మనం గమనిస్తాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు అక్కడ చెప్తా ఉన్నది ఏంటిదంటే, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని ఉపదేశించువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడు, ఆ రీతిగా రకరకాలైనటువంటి వారిని మన మధ్య ఉంచుతూ వచ్చాడు. కారణం ఏంటిదంటే నిన్ను నన్ను సమకూర్చేదాని కొరకై, నిన్ను నన్ను సరిదిద్దేదాని కొరకై, నిన్ను నన్ను పురికొల్పేదాని కొరకై. దేనికి? ఆయనకు సమీపంగా వచ్చేదాని కొరకు.
ఆయనకు సమీపంగా వచ్చేదానికి. అందుకే నానా విధమైన కృపావరాలను ఇచ్చి ఆ కృపావరాల ద్వారా అనేకులను తిరిగి సమకూర్చాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే ఎందుకు ఇన్ని రకాలనే తరగతులంటే కదండి, అందరినీ సమకూర్చటానికి. ఎవరైతే ఆయన ఏర్పాటులో ఉన్నారో ఆ ఏర్పాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నష్టపోవటానికి ఇష్టపడటం లేదు. అయినప్పటికీ కూడా సాతానుడు చేస్తా ఉన్నది ఏంటిదంటే, ఏర్పరచబడిన వారిని సహితము మోసపరిచేదాని కొరకై కదండి, ఏర్పరచబడిన వారిని సైతం మోసపరిచేదాని కొరకై సాతానుడు యుక్తిగా ప్రవర్తిస్తూ ఉన్న కారణం చేతనే దేవుడు వీరందరినీ మన మధ్య ఉంచారు. ప్రవక్తలను, ప్రవచించే వారిని, స్వస్థపరిచే వారిని, తర్వాత బోధించే వారిని, హెచ్చరించే వారిని మన మధ్య ఉంచడానికి కారణం అదే. ఏ విధము చేతనైనా నీవు నేను క్రీస్తు యేసులో ఏర్పరచుకున్నటువంటి తన వారందరినీ కూడా సమకూర్చి తనకు సమీపస్తులుగా చెయ్యాలనేది దేవుని యొక్క మొదటి ఉద్దేశం. అయితే మనం ఎలా ఉన్నాము అంటే దూరస్థులమైపోతా ఉన్నాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతా ఉన్నాం, దేవుని వాక్యానికి దూరం అయిపోతా ఉన్నాం, దేవుని కార్యాలకు దూరం అయిపోతా ఉన్నాం, దేవుని ఇంటికి అనేక పర్యాయాలు రాలేని వారంగా ఉంటాం. దేవుడు ఎన్నో తరుణాలు ఇస్తా ఉన్నాడు. ఎన్నో తరుణాలు నా జీవితంలో అనుగ్రహిస్తా ఉన్నప్పటికీ కూడా అనేక పర్యాయాల తరుణాలని మనం వినియోగించుకోకుండా దూరమైనటువంటి జీవితం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని ఇంటిని ప్రేమిస్తూ ఉన్నావా? దేవునిని ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని కార్యాలను ప్రేమిస్తూ ఉన్నావా? ఆయన కార్యాలలో పాలిభాగస్తురాలుగా నీవు ఉండగలుగుతా ఉన్నావా లేదా అనేదే ప్రశ్న. ఒకవేళ అలా లేకపోతే కదండి, ఎంతైనా దూరమైపోయేటటువంటి పరిస్థితి. కనుకనే జాగ్రత్త సుమా, జాగ్రత్త. ప్రభు ఎందుకు ఆయన తన రక్తాన్ని కార్చాడు అంటే, తన రక్తాన్ని కార్చడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, నన్ను సమీపముగా తీసుకొని వచ్చేదాన్ని, దేవునికి సమీపముగా తీసుకొని వచ్చేదాని కొరకే అనేది మనం గమనిస్తాం. అది మొదటిదిగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనించేది ఏంటిదంటే, అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేశాడండి? ద్వేషాన్ని తొలగించి మన ఉభయులను ఏం చేశాడు? ఏకము చేశాడు కదా. అంటే విధిరూపకమైన ఆజ్ఞలు గలవారు వాళ్ళైతే, ఆజ్ఞలు లేనివారం మనం. అలాంటి మన మధ్య ఉన్నటువంటి మధ్య గోడ, ఆ ద్వేషం అనేటటువంటి ఆ గోడ కదండి, యూదులను మీరు గమనించారో లేదో, యూదులను అంటే యోధా జాతిని ఎక్కువగా హింసించింది, ఎక్కువగా చంపింది ఎవరో తెలుసా అండి? ఎవరండి? అది కాదు. నేను మామూలుగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో యూదులను చెల్లాచెదురు చేసింది, యూదులను హింసించిన దానిలో ప్రథమమైనటువంటి వారు ఎవరంటే క్రైస్తవులే. ఆ తర్వాత అరబ్బులు వారిని అలా చేస్తూ వచ్చి, అయితే అటువంటి ద్వేషాన్ని చెదరగొట్టి ఇప్పుడు యూదుల కొరకు మనం ప్రార్థించే వారంగా, యెరూషలేము కొరకు మనం ప్రార్థించే వారంగా చేస్తూ వచ్చాడు ప్రభు. దేవునికి వందనాలు దానిని బట్టి. అయితే ఈనాడు యూదులు మనము ఐక్యపరచబడ్డామంటా ఉన్నామే, కానీ మన మట్టుకు మనం ఎలా ఉన్నాము అంటే, మనం ఎలా ఉన్నాం? విడిపోయిన వారంగా, ద్వేషాన్ని పెంచుకున్నటువంటి వారంగా, ఒకరంటే ఒకరికి పడనటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. ఒకరంటే ఒకరికి పడనటువంటి ఈ అంత్య దినాలు, అపాయకరమైనటువంటి ఈ దినాల్లో ఉన్నటువంటి మనము
ఎలా ఉన్నామంటే కదండి, పెత్తనాల కోసం, నాయకత్వం కోసం, డబ్బు కోసం లేదా అధికారం కోసం ఒకరంటే ఒకరికి గిట్టక కోర్టులను ఆశ్రయించే వారంగా, న్యాయస్థానాలను ఆశ్రయించేటటువంటి వారంగా, ద్వేషించేటటువంటి వారంగా, దేనినైతే దేవుడు మన నుంచి దూరపరచాలని ఆశపడుతూ వచ్చాడో అదే మనము కలిగి ఉంటాం, దానిలోనే మనము పెంపారుతా ఉన్నాం. అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తా ఉన్నది ఏంటిదంటే, మొదటి వచనములో, మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యముండునప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు. కదా అండి, ఈనాడు అనీతిమంతుల మీద వ్యాజ్యమాడటానికి తెగిస్తా ఉన్నారు అనేటటువంటిది మనం చూస్తాం కోర్టులకు వెళ్ళి. అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉంది, చూడండి 5వ వచనంలో, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను, ఏమి తన సహోదరుల మధ్యన వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు నీలో ఒక్కడైనను లేడా? ఏంటి కారణం? ఎందుకు కోర్టులకు వెళ్ళాలా? ఎందుకు ఒకరినొకరు ద్వేషించుకోవాలా? ఎందుకు ఒకరంటే ఒకరికి పడని స్థితి, ఒకరి ముఖం ఒకరు చూడటానికి ఇష్టపడినటువంటి స్థితి? కారణం ఏంటిది అంటే బుద్ధిమంతులు లేరు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. మీలో ఒక్కడైనా బుద్ధిమంతుడు లేడా అనేటటువంటిది మనం ఒకవేళ బుద్ధిమంతుడు ఉన్నాడే అనుకోండి, బుద్ధిమంతుడు పెద్దవాడు దైవజనుడు ఉన్నాడే అనుకోండి, ఉంటే ఏమంటున్నాం? ఒకవేళ అయ్యా అట్లా కాదయ్యా, అందుకు కాదయ్యా ప్రభు వచ్చింది, మనం కలిసి ఉండాలయ్యా అంటే ఏమంటున్నాం? నీది నువ్వు చూసుకోవయ్యా, నీ సంగతి నువ్వు చూసుకో, మాతో నీకెందుకు? కదా అండి, ఎదురాడే వారంగా, మాట విననటువంటి వారంగా ఈనాడు మనం ఉంటాం. ఆ కారణం చేతనే ఈనాడు అక్రమం అనేటటువంటిది దేవుని ఇంట ప్రవేశించింది. అన్యుడు దేవుని ఇంట ప్రవేశిస్తూ వచ్చాడు. ఆనాడు ఎప్పుడో అంత్యక్రీస్తు దేవుని మందిరంలో తన విగ్రహాన్ని నిలుపుతాడు అనుకుంటే, ఈనాడే దైవజనుడు భక్సింగ్ గారు ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడే ఒక అన్యుడు కూర్చుంటా ఉంటాం అనేటటువంటిది ఎంత విచారకరమైనటువంటి విషయం, ఎంత అక్రమమైనటువంటి విషయం, ఎంత అన్యాయమైనటువంటి విషయం. పేరుకొకటి కదండి, మనకు ఒక సామెత ఉంది, పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటటువంటి సామెత ఈనాడు దైవజనుడు భక్సింగ్ గారు స్థాపించినటువంటి ఈ సహవాసానికి ఈనాడు చక్కగా సరిపోతావు. కారణం ఏంటిదంటే ఎంత అక్రమం అండి, ఎంత అన్యాయం అండి, ఎంత అక్రమము, ఎంత అన్యాయం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆ ప్రభువారు తను సిలువెక్కిన ఉద్దేశం ఏంటిది అంటే, ఆ ద్వేషాన్ని సంహరించటానికి ఆయన సిలువెక్కితే, ఈనాడు నీవు నేను ఏం చేస్తా ఉన్నామంటే తిరిగి ఆయనను సిలువకు అప్పగిస్తా ఉన్నాం. మాటి మాటికి దినదినము ఆయనను సిలువకు అప్పగిస్తా ఉన్నాం. దినదినము ఆయనను సిలువకు అప్పగిస్తా. సాతానుడు అంటాడు, అబ్బా మీరు పాటలు పాడుతున్నారు, పాడండి చక్కగా, వాక్యం చెప్తున్నారా, చెప్పుకోండి, చక్కగా చెప్పుకోండి కదా. మరి కార్యక్రమాలు పెడుతున్నారా, యవనస్తుల కూడికలు, ప్రత్యేక కూడికలు, స్త్రీల కూడికలు పెట్టండి. ఒకటి కాదయ్యా, మీరు పిచ్చోళ్ళ కూడా, ఒకటి కాదు 100 పెట్టండి అంటాడు, 100 పెట్టండి అంటాడు సాతానుడు. అయితే ప్రార్థన మాత్రం చేయబాక. ఏం చేయొద్దు? ప్రార్థన చేయొద్దు. దేవుని సన్నిధిలో మాత్రం మీరు గడపొద్దు. మిగిలిన అన్నీ చేసుకోండి, మీకు ఏం కావాలో అవి చేసుకోండి, కానీ ప్రార్థన మాత్రం చేయబాక. ప్రార్థన మాత్రం చేయదు. ఈనాడు అలాగే అయిపోయింది. ఎంత విచారకరమైన విషయం. ఆచారమైనటువంటి భక్తి, అలవాటుతో కూడిన భక్తి కదా. మనం అనుకుంటాం, అబ్బా చక్కగా వారకూర కార్యక్రమాలు జరుగుతున్నాయి, అబ్బా స్పెషల్ మీటింగ్లు బాగా జరుగుతున్నాయి, ఆహా స్త్రీల కూడిక అక్కడి నుంచి పిలిచారంట, ఎబ్రోన్ నుంచి కదా, ఎబ్రోన్ నుంచి పిలిచారంట, అబ్బా కదా ఎంత చక్కగా పెడుతున్నారు మీటింగ్లు, యవనస్తులు కూడికలు పెడుతున్నారు కదా.
ఎంత బాగా అనుకుంటారు. పిల్లలకి VBSలు కూడా పెడుతున్నారు. అయితే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అవన్నీ పెట్టేటటువంటి దానిలో ఆ ద్వేషము సంహరించబడింది ఉందా, లేక ద్వేషము కలిగి ఇవన్నీ చేస్తూ ఉన్నావా? జాగ్రత్త సుమా, జాగ్రత్త. అనేక పర్యాయాలు గుర్తు చేస్తూ ఉన్నాను మీకు. మరొక పర్యాయం కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఏంటిది అంటే, మత్తయి సువార్తలో చెప్పినట్లుగా అనేకులు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీ నామం పేరట మేము అయి చేయలేదా, ఈ చేయలేదా అంట. ఏంటిది? ఏం చేశారు? ప్రవచనాలు చెప్పారు. ఏం చేశారు? స్వస్థతలు చేశారు కదా. ఇన్ని చేశామంటే ప్రభు ఏమన్నాడు? కదా, అక్రమము చేయువ. అంటే ప్రవచించడం అక్రమమా? స్వస్థతలు అక్రమమేనా? కానీ ప్రభు అంటా ఉన్నాడు. కారణం ఏంటిదంటే నిర్మలమైన మనస్సాక్షి లేకుండా ప్రభు దేనినైతే తుడిచివేయటానికి ఆ కల్వరి శిలువలో తాను బలవుతూ వచ్చాడు, అదే నేడు నీ జీవితాల్లో కలిగి ఉంటూ నువ్వు చేసేటటువంటి కార్యాలన్నీ ప్రభువుకి ఏమవుతున్నాయి అంటే వెగటు పుట్టిస్తావు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అక్కడ రెండవదిగా మనం ఏం చూస్తూ ఉన్నామంటే కదండి, శిలువ చేత ఉభయుల మధ్య ఉన్నటువంటి ద్వేషమును సంహరించటానికి, ఉభయుల మధ్య ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి అన్యులమైన మనకు మధ్య ఉన్నటువంటి ఆ దేశాన్ని సంహరించడానికి ప్రభు ఆ శిలువలో బలి అయిపోతే, ఈనాడు అన్యులంగా ఉన్నటువంటి మనము, దేవుని అంగీకరించామని చెప్పుకుంటా ఉన్నటువంటి మనము, ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి, ఒకరిని త్రోసి నేను రావాలి కదండి. అది అక్రమం కాదంటారా? జ్ఞాపకం చేసు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు? తండ్రి స్థానంలోనికి కుమారుడు అంటే తండ్రి తర్వాత కుమారుడు రావాలే తప్ప, తండ్రిని తోసివేసి కుమారుడు వస్తే దానిని ఏమంటారంటే అక్రమము అంటారు. తోసివేసి తాను వస్తే అక్రమం అంటారు. అంటే నీ ముందున్నటువంటి వారిని త్రోసివేసి, నీ ముందు కష్టపడినటువంటి వారిని త్రోసివేసి కదా, ఏమాత్రము కష్టమెరిగినటువంటి నేనొచ్చి ఊరేగుతానంటే అది ఎంతవరకు సంబంధం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం చేస్తూ ఉన్నటువంటి పరిచర్య, మనం చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనలు, మనం చదువుతూ ఉన్నటువంటి వాక్యము, మనం కలిగి ఉంటా ఉన్నటువంటి సహవాసము దేనిని ప్రతిబింబిస్తూ ఉంది? ద్వేషాన్ని సంహరించినటువంటి ఆ కార్యాన్ని ప్రతిబింబిస్తూ ఉందా, లేక ఆ ద్వేషాన్ని మరింత పెంచేటటువంటిదిగా ఉంటా ఉందా? ఎలా ఉంది మన జీవితం? అందుకే మనం చదువుతాము. అందుకే మనం ఇక్కడ తర్వాత మనం కొన్ని మాటలు చూడటానికి మనం చదువుతాం. చూడండి ఆ తర్వాత, అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉంది అదే అధ్యాయంలో, ఈ 6వ అధ్యాయంలో మనం గమనిస్తాము. చూడండి 8వ వచనంలో, అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి ఇలాగు చేయుచున్నారు. కాబట్టి ఏమంటున్నాడు 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు. ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా వాక్యం ఉందండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని అంటూ మరలా అంటా ఉన్నాడు. 10వ వచనంలో కూడా చూడండి ఏమంటా ఉన్నాడంటే, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసు. అందుకే పైన 9వ వచనంలోనే ఉంది, ఇంకా అక్కడ రాయబడింది, జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనము గలవారైన, పురుష సంయోగులైన, లోబులైన. కాబట్టి ఇంత స్పష్టంగా కదండి, అన్యాయము మీ మధ్య ఉన్నప్పుడు ఇంత స్పష్టంగా దేవుని వాక్యము
మనకు చక్కగా వ్రాయించబడి మనకు బోధిస్తూ ఉంటే మనం ఇంకా అలా ఉంటూ కూడా ఆహా మేము దేవుని బిడ్డలమని ఊరేగితే దేవుడు ఏమంటాడు? అక్రమం చేయవర్లారా. దేవుడు ఏమంటారు? అక్రమం చేయవర్లా. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, ఈనాడు ఎట్లా ఉందంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రీతిగా మన సహవాసం ఉంటాయా? చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటాం కదండి. భక్సింగ్ గారు ఏనాడైనా భక్సింగ్ గారు చెప్పాడా కోర్టుకి వెళ్ళమని? ఏనాడైనా భక్సింగ్ గారు చెప్పాడా దోచుకోమని? ఏనాడైనా భక్సింగ్ గారు చెప్పాడా కొట్టుకోమని? ఏనాడైనా భక్సింగ్ గారు చెప్పాడా ఒకరినొకరు అరుచుకోమని? ఏనాడైనా భక్సింగ్ గారు చెప్పాడా తలుపులేసేయండి అని? ఏనాడైనా చెప్పాడా? పేరేమో భక్సింగ్ గారు, చేసేవన్నీ అక్రమ క్రియలు కదండి. కనుకనే జాగ్రత్త. రెండవదిగా మనం ఏం చూస్తూ ఉన్నామంటే దేవుడు ఆ ద్వేషాన్ని సంహరించటానికి ఆ యొక్క శిలువలో తాను వేలాడితే నీవు నేను ఆ ద్వేషాన్నే కలిగి ముందుకు వెళుతూ ఆహా మేము దేవుని విడము అని అనుకుంటూ ఉన్నాం, మోసపోతూ ఉన్నాం. జాగ్రత్త సుమ. మూడవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నటువంటి మాట ఏంటిది అంటే అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఆయన మనకు సమాధానమై ఉండి 14వ వచనం, మీకును మాకును ఉండిన ద్వేషమును అనేది మనం చూస్తాం. అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడ్చేట మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసి ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగు చేసిన గనక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. అందుకే మనం గమనిస్తాము, మనం బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఈ పాట పాడతాం కదా. ఏ పాట? సమాధాన గృహప్రవేశం అప్పుడా? సమాధాన గృహములో సమాధానకర్త యేసు కదా, ఆయనే మనకు మనం ఒక ఆశ్చర్యకరమైన విషయం అండి, దేవుడు కృపను మన ఎడల ఎంతగా విస్తరించాడంటే మనము కోరనివన్నీ దేవుడిచ్చాడండి. అందుకే మనం చూస్తాం చూడండి, యోహాను సువార్తలో ఆయన మరి శిలువ వేయబడక మునుపు మనం గమనించేటటువంటి మాట ఏంటిదంటే యోహాను సువార్తలో గమనిస్తాం చూడండి. యోహాను సువార్తలో మనం గమనిస్తాం చూడండి ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే 27వ వచనంలో మనం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినట్లు నేను మీకు అనుగ్రహించినట్లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శాంతి అనే దగ్గర కింద పుట్టినోట్లు ఏముంది? సమాధానము అనేటటువంటి పదము. మనం అడిగామా అండి? లేదు. కానీ ప్రభు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే మనకు శాంతిని ఇవ్వటానికి ఆయన వేరొక ఆదరణకర్తను కూడా మనకి ఇచ్చాడు. ఆయన మనకు ఒక ఆదరణకర్తనిచ్చి నీవు నేను సమాధానకరమైన జీవితాన్ని జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం గనక మనం గమనిస్తే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం గనక మనం గమనిస్తే 19వ వచనములో ఈ మాట చక్కగా వ్రాయబడి ఉంటుంది. చూడండి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకముందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టం. ఏంటి అంటే తండ్రి అభీష్టము అవి భూలోకంలో ఉన్నవైనా పరలోకంలో ఉన్నవైనా సరే సమాధానపరచాలి. ఎలా అంటే
ఆయన శిలువ రక్తము చేత సంధి చేయటం అంటే కదా, మాట్లాడి లేదా మీడియేటింగ్ చేసి మధ్యవర్తిత్వము వహించి ఆయన ద్వారా, ఆయన శిలువ రక్తము ద్వారా మధ్యవర్తిత్వము వహించి. అందుకే గతంలో కూడా చెప్పాను, మీకు తెలుసు ఏంటిదంటే ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో ఎవరుంటారు అంటే అంబాసిడర్స్ ఉంటారు, అంటే సంధానకర్తలు ఉంటారు కదా, సంధానకర్తలు ఉంటారు. కాబట్టి ఆ రీతిగా దేవునితో, అవి పరలోకమందున్నవైనా భూలోకమందున్నవైనా అన్నిటితో, పరలోకమందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. భూలోకంలో ఎవరున్నారు? ఆయన ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. కాబట్టి పరలోకములో ఉన్న వాటిని, భూలోకంలో ఉన్న వాటిని ఏం చేయాలా? సమాధానపరచాలనే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అయితే ఈనాడు మనం ఎట్లా ఉన్నామంటే సమాధానము లేనటువంటి పరిస్థితి. కుటుంబాల్లో సమాధానం లేదు, దేవుని మందిరాల్లో సమాధానం లేదు, ఎక్కడ సమాధానం లేనటువంటి పరిస్థితి కదా అండి. మందిరానికి వెళ్ళామనుకోండి, అంటే అందరు కాదండి, కొంతమంది ఉంటారు కదా సేవకులు, కొంతమంది ప్రత్యేకంగా. వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ నువ్వేదన్నా అన్నావు అనుకోండి సేవకుడిని, ఏమవుతుంది, వచ్చే వారం నీకే బోధ చేస్తాడు కదా, నీకే బోధ చేస్తాడు కదా. మందిరానికి వెళ్ళి కూడా సమాధానాన్ని కోల్పోయే వారంగా ఉంటాం అనేక పర్యాలు. అందరూ నేను అంటలేదండి కదా, గమనించండి, కొద్దిమంది ఉంటారు అలాంటి వారు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మూడవదిగా ఏంటిది అంటే పరలోకమందున్నవైనా భూమి అందున్నవైనా ఆయనతో సమాధానం కలిగి ఉండాలని దేవుని అభీష్టం. కనుకనే ఆయన శిలువ రక్తము ద్వారా సంధి చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, సమాధానంగా ఉన్నావా? అందుకే మనం గమనిస్తాం, ఆ యొక్క సమూయేలు యెషై ఇంటికి వెళ్ళేటప్పుడు, ఆ యొక్క గ్రామంలోనికి వచ్చేటప్పుడు ఆ గ్రామ పెద్దలందరికీ వణుకు బయలుదేరింది. భయపడిపోయి సమూయేలు దగ్గరికి వచ్చాడు. అయ్యా సమూయేలు గారు సమాధానంగా వస్తున్నావా అయ్యా? సమాధానంగానే వస్తున్నాను అన్నప్పుడు వారు శాంతి కదా అండి. కనుక జాగ్రత్త సుమా, దేవుని వెళ్ళంగా నీవు నేను మనం సమాధానంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. సమయం అయిపోతూ ఉంది కాబట్టి నేను ముగించేస్తాను. తర్వాత మనం గమనిస్తూ ఉంది ఏంటంటే 18వ వచనంలో ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి. కాబట్టి ఎవరైతే సమాధానపరచబడ్డారో వారు మాత్రమే తండ్రి సన్నిధికి. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే ఆ వాక్యం స్పష్టంగా ఏం చెబుతుంది, మన ఉభయులము అనేటటువంటి మాట మనం ఎవరైతే సమాధానపరచబడిన వారుగా ఉంటూ వచ్చారో వారు ఎక్కడికి వచ్చారంట? తండ్రి సన్నిధికి వచ్చారు. ఒకవేళ అలా సమాధానం లేకుండా వచ్చినటువంటి వారు ఏం చేస్తారు అంటే ఉన్న సమాధానాన్ని, అందుకే యాకోబు పత్రికలో ఒక మాట గుర్తొస్తుంది. యాకోబు పత్రికలో ఎక్కడో అంటాడండి, ఏమనంటే ప్రేమ విందులలో దొంగ, అది ఎక్కడండి? యోధా పత్రిక చూడండి, యోధా పత్రికలో మనం చూస్తాం ఆ మాట చూడండి. ప్రేమ ఎక్కడండి? 12 వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమా విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లిగింపబడినట్టు చెట్లుగా ఉన్నారంట. ఎంత చక్కగా వర్ణించాడంటే
నిర్జల మేఘం అంట కదా. గాలి వస్తే ఏమవుతుంది? నిర్జల మేఘం. దానిలో నీరు లేకపోతే ఏమవుతుంది? కొట్టుకుపోద్ది కదా. ఇక్కడ ఇంకా ఏమంటున్నాడంటే కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్టు. వేళ్లతో ఎవరితో పోలుస్తా ఉన్నాడో చూడండి. జాగ్రత్త. దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాము అనుకుంటూ కూడా దేవుని దాసుల మాట వినకుండా, దేవుని ఇంటిలో సమాధానము కలిగి ఉండకుండా, దేవుని ఇంటిలో ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండకుండా ద్వేషము, అసూయ, కక్ష, విమతాలు, విరోధ భావాలు పెంచుకుంటూ ఏ విధము చేతనైనా నేను ఆ స్థానాన్ని ఆక్రమించాలా, ఏ విధము చేతనైనా నేను అక్కడికి వెళ్ళాలా అనేటటువంటి భావన కలిగి ఉంటే అది ఎంతైనా మన జీవితాలకి నష్టం. అందుకే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, వీరు దేవుని రాజ్యమునకు వారసులు కారు అనేటటువంటి మాట. చివరిదిగా మనం అక్కడ ఒక మాట చూసి ముగించుకుంటాం. చూడండి, ఆ యొక్క 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి. అందుకే పేతురు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట మనం చదువుకుంటాం. చూడండి, 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కని మాట, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అనేటటువంటి మాట మనం అక్కడ చదువుతా ఉన్నాం. కాబట్టి ఆత్మ సంబంధమైన మందిరంగా ఎట్లా కట్టబడాలంటే సజీవమైన రాళ్ల వలె ఉండి అనేది మనం అక్కడ చూస్తాం. సజీవమైన రాళ్ల వలె ఉండాలి అంటే జీవము కలిగినటువంటి దేవుళ్ళు నీలో నాలో ఉన్నప్పుడే నేను సజీవమైన రాళ్లగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ఇక్కడ చూస్తూ వచ్చాం, ఆయనతో కూడా కూర్చుండబెట్టుటకు. ఆయనతో కూడా కూర్చుండాలి అంటే మనకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 5 లక్షణాలు ఏంటిది అంటే అక్కడ మనం చూస్తూ వచ్చాం. మొదటిది ఏంటండి? మొదటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ వచ్చాం. ఏంటి? మొదటిదిగా మనం అక్కడ చదువుతాం. చూడండి, మొదటిది ఏంటి? మనం కావాల్సింది ఏంటిదంటే సమీపమైనటువంటి జీవితం. అంటే దూరమైన స్థితి నుండి యేసు రక్తము ద్వారా కడగబడినటువంటి వారంగా, సమీపస్థులముగా అంటే దేవునికి సమీపమైన వారంగా మనం ఉండాలి. రెండవదిగా ఏంటిదంటే ద్వేషాన్ని తొలగించి ఏకమవ్వాలి అనేది మనం అక్కడ చూస్తాం. సమీపంగా వచ్చినప్పుడే ఏకమవుతాం. ఒకవేళ దూరంగా ఉంటే మనము ఏకం కాలి కదండి. కాబట్టి ఎప్పుడైతే మనం మరింత దగ్గర అవుతామో అప్పుడు మనం ఏకమవటానికి ఉంటుంది. అప్పుడు ఒక్కటిగా ఉంటాం. ఏకమైనటువంటి మనము సమాధానకరమైనటువంటి స్థితి కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ఏకమైనటువంటి మనం ఒకవేళ ఉదాహరణకి మన శరీరమే ఉందనుకోండి, ఈ శరీరంలో ఒక అవయవంతో ఒక అవయవము సమాధానకరమైన రీతిలో కలిసి పనిచేయకపోతే ఏమవుతుంది? మనిషి ఉండగలరా? లేదు కదా. ఒక కాలేమో నేను ఇటు వెళ్తానంటే ఒక కాలు లేదు, నేను వెనక్కి వెళ్తానంది అనుకోండి, ఎట్లా ఉంటుంది? చీలిపోద్ది శరీరం ఏమవుద్ది? ఈ కాలు ముందుకు వెళ్తుంది, ఈ కాలు వెనక్కి లాగుతుంది కదా. శరీరం ఏమవుతుంది? చీలిపోద్ది 2 భాగాలు కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఏకమవ్వాలా. ఏకమైనప్పుడే సమాధానకరంగా పని చేయాలి. అలా సమాధానకరంగా పని చేసినప్పుడు మనం ఏమవుతా ఉన్నామంటే ఆయన సన్నిధికి రా. సమాధానం ఉన్నప్పుడే
ఆయన సన్నిధిలో ఉండగలుగుతాం. ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి నీవు నేను సజీవమైన రాయిగా ఆయన మందిరంగా రూపించబడగలుగుతాను. సహోదరుడా, సహోదరి, ప్రశ్న ఏంటి అంటే ఆయన మందిరంగా రూపించబడగలుగుతా ఉన్నావా లేదా అనేదే ప్రశ్న. ఒకవేళ అలా లేకపోతే ఆయనతో కూడా కూర్చుండలేవు అనేది మనం గమనించాలి. తద్వారా మనల్ని మనం పరీక్షించుకొని ఎక్కడ మనం పొరపడతా ఉన్నామో, ఎక్కడ సమీపంగా వచ్చే విషయంలో పొరపడ్డామా, ఐక్యమయ్యే విషయంలో పొరపడ్డామా, సమాధానకరమైన విషయాల్లో పొరపడ్డామా, లేక దేవుని ఇంటికి వచ్చే విషయాల్లో పొరపడ్డామా, లేక ఆయన పైన మన భారం వేసి వృద్ధి పొందే విషయంలో, అంటే దాని అర్థం ఏంటిదంటే మందిరంగా రూపించబడే విషయంలో పొరపడ్డామా. ఎక్కడ పొరపడ్డామో మనల్ని మనం జ్ఞాపకం చేసుకొని సరిదిద్దుకొని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరి ప్రభు బలను సమీపించేదాని కొరకై ప్రభు నీకు నాకు సహాయపడునుగాక. Thank you.